సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో మన బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో మనకి ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ వచ్చినారు ఈరోజు రాలో. అండ్ బాస్ అంతేకాదు, మన జేవుస్ బ్రాన్ బ్రేకర్ జడ్జ్మెంట్ అంటే మనం చాలా బాగానే ఉండే ఈరోజు జరిగిన రా అండ్ బాస్. అంతేకాదు, మనం ఓన్లీ రా గురించి కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియో. సో బాస్, ఇంకేముంది, మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేస్తాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే డైరెక్ట్గా అంటే బ్యాక్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ ది ఎంట్రీ అయిపోయింది. సో ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ చాంట్ చేసినారు. అండ్ మన సీఎం పంక్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే, చూడండి ఇప్పుడు నేను ఎలాంటి టైంలో ఉన్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ నా టైం ఎట్లా నడుస్తుందంటే, చాలామంది నాకు ఏమని అడుగుతున్నారంటే, ఇప్పుడు నీళ్ళు ఇంకెన్ని మ్యాచెస్ ఉన్నాయి అంటే సీఎం పంక్ నువ్వు ఇంకా ఎన్ని మ్యాచెస్లో ఫైట్ చేయగలవు, ఇంకా నువ్వు ఎన్ని మ్యాచెస్లో ఫైట్ చేస్తావని నా గురించి కొంతమంది ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. సో చూడండి, ఇప్పుడు ఇదంతా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మీరు నా గురించి ఏ టైప్లో ఆలోచిస్తారో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ అదే మీరు నన్ను అడిగితే మాత్రము నాలో ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, అంటే మీరు అనుకోలేనన్ని మ్యాచెస్ ఉన్నాయి నాలో. అంటే ఇంకా నేను చాలా మ్యాచెస్లో ఫైట్ చేస్తాను, అంత తొందరగా నేను రిటైర్మెంట్ తీసుకుని ఒక టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అడంతేకాదు, సీఎం పంక్ ఏమని చెప్పినారంటే, చూడండి ఇప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూలో నేను రిటర్న్ చేసినప్పుడు నేను ఏమని చెప్పినా, నేను ఫ్రెండ్స్ కోసం రాలంటే నేను ఇక్కడ నేను ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, ఇక్కడ నేను డబ్బులు సంపాదించడానికి వచ్చినా అని ఇంతకుముందు చెప్పినాను. అండ్ దాని అర్థం ఏంది అంటే, ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు. సో దాని అర్థం ఏంటంటే ఎనిమీసా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ అందరితో ఎనిమీ అంటే ఇక్కడ నేను పగలు పెంచుకొని వచ్చినానా. సో ఒక టైప్లో అదే అయిపోయింది ఇక్కడ అని మన సీఎం పంక్ చెప్పినారు డ్రూ మ్యాకింటైర్తో. అండ్ డ్రూ మ్యాకింటైర్తో నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది అన్నమాట. డ్రూ మ్యాకింటైర్కి నేను ఆల్రెడీ ఓడిపించేసినాను. బట్ అయినా డ్రూ మ్యాకింటైర్ ఏమంటున్నాను అంటే, ఇప్పుడు ఈ ఫ్యూడ్ ఇంకా ఎండ్ కావాలని చెప్తున్నాడు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఎప్పుడో కొన్ని మంత్స్ బ్యాక్ నా పైన అటాక్ చేసినాడు అండ్ నా ఫ్యామిలీకి మధ్యలో తీసుకొచ్చినాడు అన్నమాట మన డ్రూ మ్యాకింటైర్. అండ్ అంతేకాదు, డ్రూ మ్యాకింటైర్ వల్ల నేను 2 times హాస్పిటల్కి వెళ్ళినాను. అంటే డ్రూ మ్యాకింటైర్ నా పైన చాలా భయంకరంగా అటాక్ చేసినాడు. సో దానివల్ల నేను 2 times హాస్పిటల్కి వెళ్ళినాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, డ్రూ మ్యాకింటైర్ చాలా పెద్ద మిస్టేక్ చేసినాడు. అండ్ అది ఏంటంటే, డ్రూ మ్యాకింటైర్ చేసే పని కరెక్ట్గా చేయలేదు. అంటే అదే నాకు కొట్టి హాస్పిటల్ పంపించేది ఏదో ప్రాపర్గా కొట్టి పంపిస్తే ఒక పని అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను తిరిగి వచ్చేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నాకు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సీఎం పంక్ నీలో ఇంకా ఎన్ని హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచెస్ ఉన్నాయని ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి, నిజం చెప్పాలంటే 0. నాలో ఒక్క మ్యాచ్ అంటే హెల్ ఇన్ ఎ సెల్లో మ్యాచ్ చేయాలంటే నిజం చెప్పాలంటే నాలో అలాంటి మ్యాచెస్ లేవని చెప్పినారు అనమాట. 0 matches అని చెప్పినారు. కానీ ఇంకోటి ఏంటంటే, నా చెల్లి నాకు ఇలాంటి మ్యాచ్లో ఫైట్ చేయకని చెప్పింది. నా వైఫ్ నాకు ఇలాంటి మ్యాచ్లో ఫైట్ చేయొద్దని చెప్తుంది. అండ్ నా దగ్గర ఉన్న ఏంజల్స్ నాకు అంటే ఈ మ్యాచ్లో ఫైట్ చేయొద్దని చెప్తున్నారు. బట్ నేను మీ అందరికీ చాలా క్లియర్లీ ఒక మాట చెప్తాను. అండ్ అది ఏంటంటే, నేను ఎందుకు అసలు ఈ మ్యాచ్లో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ ఎందుకు ఫైట్ చేయబోతున్నానో నేను మీ అందరికీ చాలా క్లియర్లీ చెప్తాను. సో చూడండి, ఒకప్పుడు ఏమైందంటే, నేను ఒకప్పుడు చెప్పినాను డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఒక్కవేళ నాకు ఛాన్స్ ఇలా పర్సనల్ లెవెల్ వెళ్ళి నువ్వు నాకు చాలా ఓవర్గా పుష్ చేసినావు అనుకో, నాలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు, అర్థమైందా అని నేను ముందే చెప్పినాను. అండ్ ఇప్పుడు ఆ రాక్షసుడు మెల్లమెల్ల బయటికి వస్తున్నాడు. అంటే నా మనసులో ఉన్న రాక్షసుడు నాకు ఏమని చెప్తున్నా అంటే, ఈ హెల్ ఇన్ ఎ సెల్గా మామూలుగా ఉండదు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే, నేను డ్రూ మ్యాకింటైర్కి బ్లడ్ వచ్చాడంటే నేను చంపేస్తాను అన్నమాట, నేను డ్రూ మ్యాకింటైర్కి హెల్ ఇన్ ఎ సెల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను సంపనికైనా రెడీ, నేను సావానికైనా రెడీ. అండ్ నేను ఈ హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్లో ఇది సీఎం పంక్ ఎండ్ అనుకుని, అంటే ఇది నా ఎండ్ అనుకొని నేను అడుగు పెట్టడానికి రెడీ. సో డ్రూ మ్యాకింటైర్, నువ్వు ఇది నీ ఎండ్ అనుకొని నువ్వు అడుగు పెట్టడానికి రెడీ ఉన్నావా? సో నువ్వు ఒకవేళ రెడీ ఉన్నావంటే హెల్ ఇన్ ఎ సెల్లో చూసుకుందామని మన సీఎం పంక్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే సాలిడ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి షేమస్ వర్సెస్ పీట్ డన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా పెద్ద మ్యాచ్ ఉండనమాట. అండ్ ఈ మ్యాచ్ చాలా తమాషాలు జరిగినాయి. లైక్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అక్కడ షెల్లెలే ఉంటుంది. సో ఆ షెల్లెలే తీసుకున్నారనమాట. షెల్లెలే తీసుకున్నారు మన పీట్ డన్.
సో అప్పుడే మన షేమస్ చూసినారు అండ్ అసలు అక్కడ ఏమైందంటే చాలా గడబడింది అనమాట ఎండింగ్లో. సో ఆ షెడ్యూలే మన షేమస్ తీసుకున్నారు, రెఫరీ అటాక్ చేయనీయలేదు, కానీ దీని లాభం లేపేసినారు. మన పీటన్ మెల్లగా రెఫరీ చూడకుండా రింగ్ కిందకి వెళ్ళి ఒక బ్యాట్ తీసినారు, ఆ బ్యాట్తో కొట్టేసినారు మన షేమస్కి. రెఫరీ చూడలేదు అండ్ అక్కడ రింగ్లో వచ్చి కవర్ చేసిన పిన్ కౌంట్ అయిపోయింది 1-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన పీటన్. అంటే మన షేమస్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన పీటన్. సో నెక్స్ట్ మనకి నటాలియా వర్సెస్ మన జోయి స్టార్క్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికిన రింగ్ సైడ్. మన సోనియా డెవెల్ అంటే వీళ్ళందరూ ఉండారన్నమాట రింగ్ సైడ్, మన లైరాబ్ ఉండే. సో చాలా మంచి మ్యాచ్ ఉండేది, సింగిల్స్ మ్యాచ్, చాలా తమాషా జరిగినాయి ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన నటాలియా. ఎస్ గైస్ అంటే రోలప్ చేసింది అనమాట. సో రోలప్ ద్వారా ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన నటాలియా. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన రియా రిప్లీ అండ్ ఫిన్ బ్యాలర్ది ఒక సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. ఈ సెగ్మెంట్లో ఫస్ట్ మన ఫిన్ బ్యాలర్ మన రియా రిప్లీతో కొంచెం మంచిగా మాట్లాడి ట్రై చేసినారు, బట్ మన రియా రిప్లీ కొంచెం రివర్స్ ఆన్సర్ చేయగానే అప్పుడే మన ఫిన్ బ్యాలర్ అసలైన రూపం చూపించినారు. అండ్ ఫిన్ బ్యాలర్ ఏమని చెప్పినారంటే, నువ్వు అండ్ ఈ డేమియన్ ప్రిస్ట్ మీ ఇద్దరు వల్లనే మొత్తం జరిగింది తెలుసా, అంటే మీ ఇద్దరు మారిపోయినారు, మీ ఇద్దరు ఇష్టమైనట్టు చేసినారు అండ్ లాస్ట్ ఇయర్ మీ వల్ల చాలా గడబడైపోయి అందుకని మేము ఛాంపియన్ కాలేకపోయినాము. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు ఛాంపియన్స్ లేరు కదా, అంటే రియా రిప్లీ నువ్వు అండ్ డేమియన్ ప్రిస్ట్ అంటే మా డేమియన్ ప్రిస్ట్ అండ్ రియా రిప్లీ ఛాంపియన్స్ ఉన్నాడు కదా. సో ఇప్పుడు మీరు ఛాంపియన్స్ లేరంటే అది ఓన్లీ మీ వల్ల, అంటే మా వల్ల కాదు, అది మీ వల్లని అర్థమైందా, అంటే మీరు మారిపోయినారు, మీరు ఇష్టమైనట్టు చేసినారు, సో మీ వల్ల ఇదంతా జరుగుతుందని మొత్తం బ్లేమ్ మొత్తము మన రియా రిప్లీ అండ్ డేమియన్ పైన వేసేసినారు అనమాట. సో అప్పుడే మన రియా రిప్లీ అవును మేము ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తాం, సో మేము ఫ్యామిలీ అన్నట్టు మన రియా రిప్లీ మాట్లాడుతుంటుంది. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జేవుసో వచ్చి అడిగినా అంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందని అడిగినారు. సో అప్పుడే మన ఫిన్ బ్యాలర్ ఏమని చెప్పినారంటే, లేదు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే నువ్వు నీ ఇంటర్ కాంటినెంటల్ ఫ్యూడ్ పైన కొంచెం ఇంట్రెస్ట్ పెడితే మంచిగా ఉంటుంది అని మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు మన జేవుసోకి. అండ్ దాని తర్వాత మన రియా రిప్లీ ఏమని చెప్పిందంటే, అంటే ఫిన్ బ్యాలర్ వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళి, సో అప్పుడు మన రియా రిప్లీ ఏమని చెప్పిందంటే, ఇక్కడ ఫిన్ బ్యాలర్ కరెక్ట్ చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు నీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఫీల్డ్లో ఉన్నావు, సో నువ్వు కొంచెం ఇంట్రెస్ట్ అక్కడ దానిపైన పెడితే ఇంకా మంచిగా ఉంటుంది నీకోసం అని మన రియా రిప్లీ అంటే మంచి వేలు చెప్పింది అనమాట. సో అప్పుడు అడిగినాను, అంటే నేను నీకు హెల్ప్ చేద్దాం అడిగినా, సార్ నువ్వు హెల్ప్ చేస్తానంత బాగానే ఉంది, బట్ ఏంటంటే మా వల్ల నీ మ్యాచ్ ఖరాబ్ కావద్దు కదా అని ఈ టైప్లో మాట్లాడింది అనమాట మన రియా రిప్లీ. అండ్ బాస్ దాని తర్వాత ఇక డైరెక్ట్గా మన జేవుసో అక్కడ నుంచి రింగ్లో వచ్చేసినారు అన్నమాట, డైరెక్ట్గా రింగ్లో వచ్చేసినారు. అండ్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అందరూ జబర్దస్త్ చీర్ చేసినారు. దాని తర్వాత మన జేవుసో చెప్పినారు, ద మెయిన్ ఈవెంట్ జేవుసో ఫైనలీ మీ సిటీలో వచ్చేసినాడని మన జేవుసో చెప్పినారు. దాని తర్వాత జేవుసో ఏముందంటే, ఇప్పుడు ఫైనలీ నాకు ఒక మ్యాచ్ దొరికింది అనమాట. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ మన బ్రౌన్ బ్రేకర్తో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయబోతాను. సో ఫైనల్ ఇప్పుడు నాకు ఆ మ్యాచ్ దొరికింది. అండ్ ఆ సింగిల్ రన్లో ఇప్పుడు నేను ఫస్ట్ టైం అంటే మేబీ అంటే ఇంతకుముందు ఫైట్ చేసిన అది మెన్షన్ చేసినారు, బట్ అయితే గెలవలే కదా, సో ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసినారు అనమాట. అండ్ జేవుసో ఏమందంటే, ఇప్పుడు నేను ఫైనలీ నేను సింగిల్గా అంటే వితౌట్ ఎనీ హెల్ప్ నేను నెక్స్ట్ వీక్ బ్రౌన్ బ్రేకర్కి ఓడిపించేస్తాను, నేను ఛాంపియన్ అయిపోతానని ఒక టైప్లో మన జేవుసో చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రౌన్ బ్రేకర్ది. సో బ్రౌన్ బ్రేకర్ రింగ్లో వచ్చి చెప్పినారు, హే జేవుసో నేను నీకు చెప్పినాను అంటే నువ్వు కొంచెం దూరం ఉండని చెప్పినాను, బట్ అయినా నువ్వు ఫైనలీ నువ్వు ఇప్పుడు ఈ నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచినావు కదా, సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, అంటే అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ వచ్చి నువ్వు, అంటే ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు నీ ఫ్యామిలీకి అంటే అసలు నువ్వు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు. అండ్ అయినా నువ్వు ఒక 14 years నుంచి ఉన్నావు కదా ఇక్కడ ఈ డబ్ల్యూడబ్ల్యూలో, నీకు 14 years అయిపోయినాయి కదా. అండ్ నో డౌట్ నువ్వు ఒక చాలా జబర్దస్త్ సూపర్ స్టార్వి, చాలా జబర్దస్త్ స్టార్వి, అంత బాగానే ఉంది, బట్ నీకు నిజం చెప్పాలంటే నేను హ్యాజ్ ఏ సింగిల్ సూపర్ స్టార్ అంటే నేను హ్యాజ్ ఏ నా సింగిల్ రన్లో ఓన్లీ 6 monthsలో 6 నెలలు నేను చాలా జబర్దస్త్ పేరు సంపాదించిన. అండ్ నువ్వు ఈ 14 సంవత్సరాలు అంటే 14 years నువ్వు ఎప్పుడు ఇలాంటి పేరు సంపాదించలేకపోయినావు, అర్థమైందా. అండ్ ఈ పేరు అంతా నేను సింగిల్గా సంపాదించినాను, నేను ఇలా కాదు, అంటే నేను నా ఫాదర్ నా ఫ్యామిలీ అంటే నేను ఎవరిది హెల్ప్ తీసుకోలేదు, నేను సింగిల్గా పేరు సంపాదించినాను. ఎందుకో తెలుసా, ఎందుకంటే ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ నాది, అంటే ఈ టైటిల్ కోసం, అండ్ ఈ టైటిల్ నాది, అండ్ నేను ఈ టైటిల్ కోసం ఫైట్ చేస్తాను, అండ్ ఈ టైటిల్ నా కోసం ఫైట్ చేస్తుంది, అర్థమైందా. సో ఆ టైప్ రిలేషన్ ఇది నా ఫ్యామిలీ అని చెప్పినారు మన బ్రౌన్ బ్రేకర్. అండ్ బ్రౌన్ బ్రేకర్ ఏమన్నారు అంటే, ఇప్పుడు నెక్స్ట్ వీక్ నేను నీకు మొత్తం ఎక్స్పోజ్ చేస్తానన్నమాట, అంటే నువ్వు నీ ఫ్యామిలీ లేనిది, నీ ఫ్యామిలీ హెల్ప్ లేనిది, నీ ఫ్యామిలీ లేనిది అసలు నువ్వు ఏమీ లేవు, అర్థమైందా అని మన బ్రౌన్ బ్రేకర్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఎక్కిచ్చేసినారు బాస్ మన జేవుసోకి.
సో అప్పుడే మన జే ఊసో ఏమని చెప్పినారంటే నాకు కనిపిస్తుంది, అంటే నీలో ఉన్న ఆ కుక్క నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు బ్రాన్ బ్రేకర్, ఇందాక నువ్వు ఏమన్నావు, నీకు ఒక 6 months అవుతుంది, అంటే ఓన్లీ నువ్వు 6 నెలల నుంచి డబ్ల్యూడబ్ల్యూ ఉన్నావు కదా, పేరు సంపాదిస్తున్నావు కదా. సో చూడు నాకు 14 సంవత్సరాలు అయిపోయినాయి. అండ్ ఈ 14 సంవత్సరాల్లో నేను చాలా మంచి, అంటే నేను ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచిన కదా మన యూసర్స్. సో మేము ఛాంపియన్షిప్ గెలిచినాము. అండ్ నేను ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు నువ్వు డైపర్ పైన ఉన్నావు, అర్థమైందా బ్రాన్ బ్రేకర్ అని చెప్పినారు. అండ్ అంతేకాదు జే ఊసో ఏమన్నారంటే నెక్స్ట్ వీక్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను, ఇది పల కొట్టేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నిజం చెప్పాలంటే ఇందాక నువ్వు ఏదో అన్నావు కరియర్ ఏదో అన్నావు, ఏదో 6 months చేసినావు అని. నిజం చెప్పాలంటే నీ టైటిల్ రెయిన్ బి సేమ్ నీ NFL కెరియర్లో మొత్తము షార్ట్గా ఉంటే మొత్తం బేకార్గా ఉంటే చెప్పేసాను. సో చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోగానే మన బ్రాన్ బ్రేకర్ చాలా పిచ్చి కోపం వచ్చింది. బ్రాన్ బ్రేకర్ అటాక్ చేసినారు జే ఊసో పైన. అండ్ బ్రాన్ బ్రేకర్ ఒక సాలిడ్ స్పియరిజం అనుకున్నారు. అండ్ స్పియర్ కొడుతున్నప్పుడు ఆ స్పియర్కి కౌంటర్ ఇచ్చి మరి మన జే ఊసోనే స్పియర్ ఇచ్చేసినారు బాస్. నిజంగా స్పియర్ వర్సెస్ స్పియర్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మన జే ఊసోవి ఫినిషర్, అంటే మన జే ఊసో అంటే ఆ స్పియర్ ఫినిషర్ స్టార్ట్ చేసినారు కదా. సో ఇప్పుడు ఇది ఒక టైప్లో స్పియర్ వర్సెస్ స్పియర్ అయిపోతుంది. ఎందుకంటే మన బ్రాన్ బ్రేకర్ స్పియర్ కొడదాం అనుకున్నా, బట్ బ్రాన్ బ్రేకర్కి ఒక చివర స్పియర్ పడ్డది. అండ్ ఆ స్పియర్ పడంగానే బ్రాన్ బ్రేకర్కి లేదా మొత్తం దిమ్మ తిరిగిపోయింది. మీరు చూడండి, చూడలేంటే మీరు అది ఆ సీన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. చాలా భయంకరంగా పడ్డది ఆ స్పియర్. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ చాలా ఫాస్ట్గా వస్తారు కదా స్పియర్ కొట్టడానికి. సో బ్రాన్ బ్రేకర్ వస్తే చాలా ఫాస్ట్గా వచ్చినారని. అండ్ మన జేసో స్పియర్ కొట్టినప్పుడు ఆ స్పియర్ ఇంకా చాలా భయంకరంగా పడ్డది అనమాట. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ కొంచెం ఫాస్ట్గా వచ్చిన చాలా ఫోర్స్ఫుల్ వస్తారు కాబట్టి అది ఇంకా చాలా భయంకరంగా పడ్డది మన బ్రాన్ బ్రేకర్కి ఆ స్పియర్. సో నిజంగా ఒక హైలైట్ ఉండే అనమాట. దాని తర్వాత మన జేసో రింగ్లో టైటిల్ పైకి లేపినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. బట్ ఇంకా చాలా ఉండే అనమాట. బట్ ప్రెసెంట్ కోసం అయితే ఇక్కడనే అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన ద న్యూ డే వర్సెస్ మన జడ్జ్మెంట్ డే, అంటే మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఇప్పుడు జడ్జ్మెంట్ డే మెంబర్స్ కాబట్టి ఇక్కడ రింగ్ సైడ్ కంపల్సరీ మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ వస్తారు. సో వచ్చినారు రింగ్ సైడ్ ఈ మ్యాచ్ డిస్టర్బ్ చేయడానికి వచ్చినారు. బట్ అప్పుడే మన LWO మెంబర్స్ వచ్చి అక్కడ జడ్జ్మెంట్ డే పైన అటాక్ చేసినారు బాస్. అండ్ మన కోఫీ కింగ్స్టన్ రింగ్ లోపల జంప్ చేసినారన్నమాట ఈ మొత్తం బ్రా జరుగుతున్నప్పుడు. అండ్ ఇదంతా చూసి రెఫరీ చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయిండు. సో ఎక్కడనో అంటే మన ఎగ్జర్వర్స్కి నచ్చలేదు, అంటే ఎగ్జర్వర్స్ రింగ్లో పిన్ చేస్తుంటారు, బట్ రెఫరీ రింగ్ బయట ఉంటారు అన్నమాట కోఫీ కింగ్స్టన్ వల్ల ఈ మొత్తం బ్రాల్ వల్ల. సో అందుకని ఒక టైప్లో ఈ మ్యాచ్లో మన ఎగ్జర్వర్స్ అంటే మన కోఫీ కింగ్స్టన్ ఎగ్జర్వర్స్ ఓడిపోయినారు. సో అందుకే వీళ్ళ మధ్య చిన్న ప్రాబ్లం మనకి చూడడానికి దొరికింది. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ రెఫరీకి తిట్టినారు అనమాట. ఎందుకంటే రెఫరీ రింగ్ బయటికి వెళ్ళిపోయిండు ఈ బ్రాల్ జరుగుతున్నప్పుడు. సో ఇక్కడ రెఫరీ మిస్టేక్ ఉండే అనమాట, లేకపోతే ఈరోజు న్యూ ఛాంపియన్స్ అయిపోతుండే మన న్యూ డే. బట్ చాలా అంటే చాలా చీటింగ్ జరిగింది ఈ మ్యాచ్లో. అండ్ ఎగ్జర్వర్స్కి అసలు నచ్చలేదు. బ్యాక్ స్టేజ్ చిన్న ప్రాబ్లం మనకి చూడడానికి దొరికింది అనమాట మన కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జర్వర్స్ మధ్యలో. అంటే మన ఎగ్జర్వర్స్ కోపం చేస్తుంటారు అనమాట LWO మెంబర్స్ కి, అంటే మీరు ఎందుకు వచ్చినారా అని కోపం చేస్తుంటారు. సో అప్పుడు మేము హెల్ప్ చేయడానికి వచ్చినామని చెప్పినారు వాళ్ళు. అండ్ మన కోఫీ కింగ్స్టన్ ఏమని చెప్పినారంటే నేనే పిలిచినాను, అంటే నేనే చెప్పినాను, అంటే ఒకవేళ జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఎవరైనా మ్యాచ్ మధ్యలో వస్తే మీరు వచ్చి హెల్ప్ చేయండి అని నేనే చెప్పినాను LWO మెంబర్స్కి. అండ్ వాళ్ళు మన కోసం వచ్చినారు, మనకి హెల్ప్ చేయడానికి వచ్చినారు, నువ్వేంది వాళ్ళపైన కోపం చేస్తున్నావు అని ఈ టైంలో మన కోఫీ కింగ్స్టన్ చెప్పినారు. సో అప్పుడే మన ఎగ్జర్వర్స్ ఏమని చెప్పినారంటే అవునా నువ్వు పిలిచినావా, సో అలాంటప్పుడు నేను ట్యాగ్ టీమ్ పార్ట్నర్ని కదా, సో నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయాలి, కంటే వీళ్ళు వస్తారని నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. సో నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు అన్ని ప్లాన్స్ సెట్ చేస్తావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని మన ఎగ్జర్వర్స్ చెప్పేసినారు కోఫీ కింగ్స్టన్కి. అంటే మనకి ఇలా మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ చూడడానికి దొరికినాయి బాస్. అంటే స్లోలీ ద న్యూ డే బ్రేకప్ చాలా అంటే చాలా క్లోజ్ వస్తుంది అన్నమాట. ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బిగ్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ మన బ్రాన్ స్ట్రామన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. రింగ్లో రాగానే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ అటాక్ చేద్దాం అనుకున్నారు, బట్ అప్పుడే అంటే రింగ్ కార్నర్ సైడ్ నొక్కేసినారనమాట మన బ్రాన్ స్ట్రామన్స్. అప్పుడే ఆ ఫోర్స్ఫుల్ తాకంగానే ఆ రింగ్ కార్నర్ అంటే ఫస్ట్ రోప్ ఉంటాయి కదా, అంటే రింగ్ రోప్ ఉంటాయి కదా పైనది, సో ఆ రింగ్ రోప్ రీపేర్ అనమాట. సో అది ఒక హైలైట్ ఉండే, అంటే అసలు ఈ మ్యాచ్లో మొత్తం రింగే బ్రేక్ అయిపోతుండే ఏమో, మేమేం చెప్పలేమో వాళ్ళు ఒకళ్ళు రింగ్లో ఫైట్ చేస్తే. అంటే వాళ్ళు రింగ్ బయటికి వెళ్ళిపోయినారన్నమాట. అంటే ఒక ఫ్యాన్కి లేపెత్తేసిన అది ఒక హైలైట్ ఉండే ఈ మూమెంట్, అంటే ఈ మ్యాచ్లో మూమెంట్స్. అండ్ అంతేకాదు రింగ్ బయట బ్యారిగేడ్ పైన అంటే ఒక జబర్దస్త్గా అంటే నువ్వు పడేసినారన్నమాట మన బ్రాన్ స్ట్రామన్ బిగ్ బ్రాన్సన్ రీడ్కి. సో అప్పుడే రెఫరీ ఏంటంటే ఇంకా రెఫరీస్కి పిలిచినారు. అంటే ఇలాంటి బ్యారిగేడ్స్ పైన రోమన్ రేన్స్ అండ్ చాలా సూపర్ స్టార్స్ స్పియర్స్ అవన్నీ కొడుతూ ఉంటారు, బట్ ఎందుకేమో రెఫరీ ఈ మ్యాచ్లో అంటే అక్కడ
అంటే చాలామంది రెఫరీకి పిలిచినాడు అనమాట. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అక్కడ చాలామంది వచ్చేసినారు. అండ్ అంటే వీళ్ళకి బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తుంటే క్రౌడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడే మన బిగ్ బ్రౌన్స్ రెడ్ పైన మరోసారి బ్రాన్ స్ట్రోమన్ అటాక్ చేసినారు. అక్కడ ఉన్న సెక్యూరిటీస్ మన బ్రాన్ స్ట్రోమన్కి ఆపుతుంటారు. సో దీని లాభం లేపి మన బిగ్ బ్రౌన్స్ రెడ్ బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేసినారు. బ్యాక్ స్టేజ్ టేబుల్ విరిగిపోయింది అనమాట. సో నిజంగా చాలా జరిగింది ఈ బ్రాల్. ఒకవేళ మీరు చూడలేదంటే మీకు కంపల్సరీ చూడండి. నిజంగా చాలా జబర్దస్త్ బ్రాల్ ఉండే. బ్యాక్ స్టేజ్ చాలా జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి దొరికాయి అనమాట. మొత్తం ఒక గోడ ఉంటే ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ లోపలి లాస్ట్ వెళ్ళిపోతాడు అంటే మొత్తం పలిపోయింది అనమాట. మొత్తం సామాన్ మొత్తం పడిపోయింది. సో నిజంగా చాలా జబర్దస్త్ ఉండే ఈ బ్రాల్. అండ్ ఈ బ్రాల్ అంటే మన బిగ్ బ్రౌన్స్ రెడ్ అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ ఫ్యూడ్ నిజంగా చాలా జబర్దస్త్ లెవెల్లో వెళ్తుంది బాస్. నిజంగా చాలా మజా వస్తుంది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్రాల్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ లో మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ అండ్ మన లుడ్విగ్ కైసర్ కనిపించారు. లుడ్విగ్ కైసర్ ఏమని అడిగినారంటే సో ఇప్పుడు గుంథర్ కోసం ఒక మంచి అపోనెంట్ దోలాడలేదని అడిగినప్పుడు సో అప్పుడు మన ఆడమ్ పియర్స్ ఏమని చెప్పినట్టు ఇప్పుడు నువ్వు వచ్చి ఇలాంటి క్వశ్చన్ అడగడం నీకు అవసరం, ఎందుకంటే ఇందాక చాలా పెద్ద హంగామా జరిగింది ఇక్కడ. అంటే మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ మధ్యలో చాలా పెద్ద బ్రాల్ జరిగి మేము చాలా టెన్షన్ ఉన్నాం. అండ్ నువ్వు వచ్చి ఏంది ఇలాంటి క్వశ్చన్ అడుగుతుందని అడిగినప్పుడు మన లుడ్విగ్ కైసర్ ఏమని చెప్పినారంటే వరల్డ్ టైటిల్ కంటే పెద్ద థింగ్ ఇంకేమైనా ఉంటుంది. అండ్ అప్పుడు మన ఆడమ్ పియర్స్ ఏమని చెప్పంటే సామీ జైన్ గురించి ఆలోచిస్తున్నామని చెప్పినారు. సో సామీ జైన్ ఒక మంచి స్ట్రాంగ్ మంచి జబర్దస్త్ అపోనెంట్ కావాలి మాకు మన గుంథర్ కోసం అని మన లుడ్విగ్ కైసర్ మాట్లాడుతుంటారు. సో అప్పుడు అక్కడ స్క్రీన్లో అంటే అక్కడ టీవీ ఉంటే ఆ టీవీలో అక్కడ ఎంట్రీ అయిపోయింది అనే మాట మన సామీ జైన్. అంటే మన సామీ జైన్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది. సో సామీ జైన్ రింగ్లో వచ్చి చెప్పినారు, చూడండి నాకు తెలుసు నేను ఈరోజు అంటే చాలా జబర్దస్త్ ఫ్యాన్స్ మధ్యలో ఈ రింగ్లో ఇళ్ళపడి ఉన్నా అని, బట్ నాకు ఎంతైనా సరే నాకు లాస్ట్ వీక్ రాన్ ఎక్కువ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను క్యానడాలో అంటే నేను ది లెజెండ్ మన బ్రెట్ హార్ట్తో నేను రింగ్లో ఇళ్ళపడి ఉండే. లాస్ట్ వీక్ రింగ్ షేర్ చేసిన నిజంగా చాలా జబర్దస్త్ మజా వచ్చింది, చాలా జబర్దస్త్ ఛాంపియన్ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా నేర్చుకున్నాను ఆ లెజెండ్ బ్రెట్ హార్ట్తో. అంటే ఛాంపియన్షిప్ గురించి మాట్లాడిన ఛాంపియన్ అన్నప్పుడు ఎప్పుడు ఎంకలు అడుగు పెట్టద్దు, అలాంటి ఛాంపియన్ ఉండాలని ఈ టైప్లో మాట్లాడినారు. బట్ ఇక్కడ చూడండి ఇక్కడ మన ఛాంపియన్ చూడండి, అంటే మన ఛాంపియన్ అంటే మన గుంథర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ నేను ఛాలెంజ్ చేసినప్పుడు ఎలా అంటే మన గుంథర్ ఎంకలు అడుగు పెట్టేస్తున్నాడు. ఎందుకంటే నేను మన గుంథర్ లెవెల్లో లేనంట అని ఈ టైప్లో చెప్పినారా అంటే ఎక్కిరిచ్చినారు అనే మాట. అంటే మన గుంథర్ వల్ల కాదు, అంటే గుంథర్ భయపడుతున్నాడు, ఎందుకంటే నేను లాస్ట్ టైం ఓడిపించిన కదా మన గుంథర్కి, అందుకని భయపడుతున్నాడు అది అని చెప్తుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మా లుడ్విగ్ కైసర్ది. సో లుడ్విగ్ కైసర్ వచ్చి ఏమని చెప్పినా అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సామీ జైన్ అసలు రింగ్లో ఎందుకు వచ్చినావు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక నువ్వు ఏమన్నావు అంటే మన గుంథర్ భయపడతాడు, అంత సీన్ లేదు బాబు. అండ్ ఇంకోటి ఏంటంటే గుంథర్ ఏంటంటే నీకు భయంకరంగా కొట్టి పడేస్తాడు, అండ్ ఆ భయంకరమైన దెబ్బలతో కాపాడుతున్నాడు, నీకు అర్థమవుతుంది అంటే గుంథర్తో ఫైట్ చేస్తే మొత్తం నరకం చూస్తామని ఈ టైప్లో మన లుడ్విగ్ కైసర్ చెప్పినారనమాట. సో సామీ జైన్ అదే పాత ట్రిక్ యూజ్ చేసినారు, లైక్ ఇప్పుడు మన షాడ్ గేమ్ అంటే అల్ఫా అకాడమీకి మొత్తం బ్రేక్ చేసినట్టే, అంటే మరోసారి అదే పాత ట్రిక్ అనమాట. సామీ జైన్ ఏమని చెప్పినా అంటే నువ్వు అసలు ఎందుకు ఉన్నావు, నువ్వు అసలు గుంథర్తో ఎందుకు ఉన్నావు, నువ్వు గుంథర్ సైడ్ నుంచి మాట్లాడుతున్నావు అంటే గుంథర్కి అసలు నీ అవసరమే లేదు, అర్థమైందా అని ఇక ఎక్కేయడం స్టార్ట్ చేసిన అనమాట. అసలు నువ్వు ఎందుకు ఉన్నావు, నువ్వు ఒక వేస్ట్, అంటే నీ గురించి నువ్వు ఆలోచించు, ఎందుకు నీ గురించి నీకు మాట్లాడడానికి అంత దమ్ము లేదా అని చాలా చెప్పేస్తున్నారు అన్నమాట లుడ్విగ్ కైసర్. అంటే ఎప్పుడు సామీ జైన్ ఇదే ఎక్కేయడం ఇవే చేస్తూ ఉంటారు. సో అందుకే చాలా మంది ఫ్యాన్స్ నచ్చారనమాట, టీమ్స్ బ్రేక్ చేస్తుంటారు. లైక్ ఇప్పుడు అల్ఫా అకాడమీ అంటే ఓటీసీలు అందరూ చాట్ గేమ్లతో ఉన్నప్పుడు కొంచెమైనా స్పాట్ లైట్లు ఉండే, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ స్పాట్ లైట్లో లేరు అనమాట, చాలా తక్కువ కనిపిస్తున్నారు. సో ఇదంతా లాస్ అవుతుంది అనమాట ఇవన్నీ పిచ్చి పనులు చేస్తే. సో అది జరుగుతుంది ఇక్కడ. సో లుడ్విగ్తో అదే చేద్దాం అనుకున్నారు సామీ జైన్, బట్ బాస్ అక్కడ ఏమైందంటే మన గుంథర్ వచ్చేసినారు. గుంథర్ వచ్చి లుడ్విగ్ చెప్పినా అంటే నీకేమైనా చెప్పాలని అడిగినారు. సో అప్పుడు మన లుడ్విగ్ నా మనసులో ఎప్పటి నుంచో చాలా అంటే చాలా బరువు ఉంది సీరో, నేను తీస్తా మొత్తం అని చెప్పినారు. అండ్ ఒకటేసారి లుడ్విగ్ కైసర్ సామీ జైన్ పైన అటాక్ చేసినారనమాట. బాగానే కొట్టేసిన లుడ్విగ్ కైసర్ సామీ జైన్కి. అండ్ దాని తర్వాత ఇక మన గుంథర్ నవ్వినారు. అండ్ గుంథర్ ఏమనంటే నీ ఛాలెంజ్కి నేను నో అంటున్నా, అర్థమైనా నేను ఫైట్ చేయను, నువ్వు నా లెవెల్ అంటే ఇప్పుడు మన సామీ జైన్కి నో అని చెప్పేస్తున్నారు, మన గుంథర్ నో అని చెప్పేస్తున్నారు, ఆ ఛాలెంజ్కి నో అని చెప్పేసినారు. రింగ్ బయటికి వెళ్ళిపోతుంటారు. సో లుడ్విగ్ కైసర్కి రమ్మని చెప్పినారు, బట్ అయినా లుడ్విగ్ కైసర్ నేను ఇంకా కొంచెం అటాక్ చేసి వస్తానని చెప్పినారు. కానీ మొత్తం ఉల్టా అయిపోయింది, రింగ్లో సామీ జైన్ అటాక్ చేసి పడేసినారు లుడ్విగ్ కైసర్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. బట్ బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూలో లుడ్విగ్ కైసర్ నెక్స్ట్ వీక్ కోసం ఛాలెంజ్ చేసిన, అంటే నువ్వేం మాట్లాడుతున్నావు సామీ జైన్, నువ్వు పెద్ద మా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నావు, ఏదో చెప్తున్నావు కదా, నువ్వేం చేసినావు అంటే నువ్వు కెవిన్ ఓవెన్స్ అంటే మీ మధ్య తమాషా జరగలేదు, మీ ఫ్రెండ్షిప్ మొత్తం
బ్రేక్ కావాలి అంటే మీరు మోసం చేసుకోలే, చాలా జరిగింది అండ్ నువ్వే మాట్లాడుతున్న పెద్ద నిజాయితీ గురించి అని సామీ జైన్కి బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూలో లుడ్విగ్ కైసర్ చాలా భయంకరంగా ఇచ్చేసినారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వీక్ కోసం ఛాలెంజ్ చేసినారు. సో నెక్స్ట్ వీక్ మనకి ఇలా మధ్యలో అంటే లుడ్విగ్ కైసర్ వర్సెస్ సామీ జైన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి బియాంకా బెలెర్ వర్సెస్ మన యుయో స్కై మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. చాలా మంచి మ్యాచ్ ఉండేది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రోలప్ ద్వారా విన్నర్ అయిపోయింది మన యుయో స్కై అండ్ బియాంకా బెలెర్. ఈ మ్యాచ్లో ఓడిపోయిన చాలా షాక్ అయిపోయింది అనమాట మన బియాంకా బెలెర్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. డామినిక్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే ఈ మ్యాచ్లో రింగ్ సైడ్ చాలా తమాషా జరిగింది అనమాట. మరి రియా రిప్లీ పెట్టేషన్ మొరగపోయిన చాలా జరిగింది ఈ మ్యాచ్లో. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు డేమియన్ ప్రిస్ట్. బట్ అయినా జడ్జ్మెంట్ డే మెంబర్స్ అటాక్ చేస్తుంటారు, రియా రిప్లీ పైన వాళ్ళు అటాక్ చేసినారు అనమాట. సో అప్పుడే మన జేవుస్ వచ్చేసినారు, జేవుస్ హెల్ప్ చేయడానికి వచ్చినారు అండ్ జేవుస్ రింగ్ సైడ్ వచ్చి ఇళ్ళ పడ్డారు. సో అప్పుడే బ్రౌన్ బ్రేకర్ ఒకటేసారి అవుట్ ఆఫ్ నోవేర్ నుంచి వచ్చి అటాక్ చేసిన అంటే అవుట్ ఆఫ్ నోవేర్ అటాక్ చేసినారు అనమాట. మన బ్రౌన్ బ్రేకర్ స్పియర్ ఇచ్చేసినారు మన జేవుస్కి. అండ్ ఇంకేముంటే రింగ్లో మరోసారి జడ్జ్మెంట్ డే మెంబర్స్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన డేమియన్ అండ్ రియా పైన. అండ్ ఇంకేముంటే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్ నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు, నేను కొంచెం బిజీ ఉండే ఎందుకు ఆవిడ తెలుసు. సో నేను ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేయను. అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే నైట్లో చాలామంది రాధిహాడ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి అన్న ఏమైంది వీడియో అప్లోడ్ చేయలేదు అనుకొని క్వశ్చన్స్ అడుగుతారని మాట. సో నిన్న చాలామంది నాకు మన ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. లైక్ నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ వస్తాడా రాడా అంటే ఒకసారి వస్తాడా అండ్ ఒకసారి రాడు కదా రోమన్ రేన్స్. ఇప్పుడు ఈ స్మాక్ డౌన్లో వస్తాడా రోమన్ రేన్స్ అని ఇలాంటి క్వశ్చన్ అడిగినారనే మాట. అండ్ నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నేను రిప్లై ఇవ్వకపోయినా నేను ఏంటంటే మీ క్వశ్చన్ ఒకవేళ ఇంట్రెస్టింగ్ ఉంటే డైరెక్ట్గా వీడియోస్లోనే రిప్లై ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంటే ఏంటంటే అలాంటి డౌట్ ఎన్నో వేల మందికి ఉంటాయి కదా. సో అందుకే నేను ఏం చేస్తానంటే మన వీడియోస్లోనే రిప్లై ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నేను చాలామంది అడిగినారు నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ వస్తున్నాడా లేడా అని. సో చూడండి నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం అయితే ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు ఎస్ రోమన్ రేన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసము అడ్వర్టైజ్ ఉన్నారు, కోడి రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారు అన్నమాట. సో నెక్స్ట్ స్మాక్ డౌన్లో మనకి వీళ్ళ మధ్యలో అంతా మంచిగా ఉండే ఒక మంచి సెగ్మెంట్ మనకి చూడడానికి దొరుకుతుంది అనమాట. మన కోడి రోడ్స్ రోమన్ రేన్స్ మధ్యలో అండ్ మేబీ ఒక చిన్న బ్రాల్వి కావచ్చు అనమాట. ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇప్పుడు ఒక ప్రాపర్ అఫీషియల్ మ్యాచ్ కార్డు ఇది. అంటే ఈ మ్యాచ్ అయితే ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతకుముందు నేను అందరూ ఒక మ్యాచ్ కార్డు చూపించాను. బట్ ఆ మ్యాచ్ కార్డు చూపించినప్పుడు చాలా క్లియర్లీ చెప్పినాను ఇది ఒక అఫీషియల్ అంటే అఫీషియల్ కాదు, ఇంకొక పోస్టర్ వస్తుందని చెప్పినాను. సో ఇది అనమాట ఆ మ్యాచ్ కార్డు. సో ఇది ఒక అఫీషియల్ మ్యాచ్ కార్డు అనమాట. సో మీకు ఈ అఫీషియల్ మ్యాచ్ ఎట్లా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి అండ్ అంతేకాదు ఈరోజు మన ఛానల్లో సెకండ్ వీడియో వస్తుంది అనమాట. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. సో అందుకనే ఈరోజు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, కొన్ని నిన్నటివి, కొన్ని ఈ రోజు కొన్ని ఫ్రెష్ అప్డేట్స్ ఉన్నాయి అనమాట. సో అవన్నీ కలిపి నేను కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను ఈరోజు మన సెకండ్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మేబీ ఆ సెకండ్ వీడియో 8-9 వరకు నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో అందుకని చెప్తున్నాను కొంచెం యాక్టివ్ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.